Yeah, praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. అయితే ఈరోజు ఈ షార్ట్ మెసేజ్లో నా వాక్యం ఏంటంటే, మనం యేసులో ఉంటే, ఇఫ్ యూ అబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్, మనం యేసులో ఉండి యేసుతో కొనసాగుంటే, ఆయనతోని సహవాసము, ఆయన యందు విశ్వాసంతోని మనము ముందు పోతుంటే, యునో ద I have noticed one powerful blessings if you abide in Jesus Christ. నువ్వు యేసులో కంటిన్యూ అదే నీ విశ్వాసం నువ్వు కొనసాగిస్తుంటే ఒక భయంకరమైన ఆశీర్వాదం మనకు దేవుడిస్తాడు. అదేంటంటే, జీసస్ విల్ మేక్ ఈవెన్ కింగ్స్ అండ్ ద నేషన్స్ విల్ సబ్డ్యూడ్ అండర్ అస్. రాజుల్ని, దేశాల్ని కూడా మనము స్వతంత్రము చేసుకునే ఆశీర్వాదం దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎస్, అంత హైట్స్లో దేవుడు లిఫ్ట్ చేయగలుగుతాడు. అంత గొప్పగా దేవుడు లిఫ్ట్ చేయగలుగుతాడు. యేసుని నమ్ముతూ యేసు యందు విశ్వాసంని మనము కొనసాగించిన ఎడల ఇట్లాంటి ఆశీర్వాదం మనకు ఉంటుంది. రాజులు, దేశాలు కూడా మనకు లోబడతాయట. ఎస్, అంత గొప్ప పవర్ఫుల్ బ్లెస్సింగ్ యేసు యందు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ కంటిన్యూస్లీ ఇన్ జీసస్, నీ విశ్వాసము నిరంతరము యేసు అందు నీవు మళ్ళా అదే విశ్వాసమును కొనసాగిస్తుంటే ఆయన రాజులని, దేశాన్ని కూడా మనకు ఇచ్చేస్తాడంట. రాజుని, దేశాన్ని కూడా, అంటే ప్రతి దేశానికి కూడా మనం పోయి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఆ దేశాల్లో ఉద్యోగాలు, లేదా దేశాల్లో పొలిటీషియన్లు రావడము, నువ్వు లేదంటే ఒక మంచి స్థాయిలో వేరే దేశాలకు నువ్వు వెళ్ళి ఉండడం, లేకపోతే ఒక మంచి సేవకునిలాగా ఆ దేశాల్లో ఉన్న ఆత్మలు మనకు ఇట్లాంటి దేవుడు చేయగలుగుతాడు. కింగ్స్, ఈ లోకంలో ఉన్న రాజును కూడా దేవుడు అలా ఫేవర్ కూడా మనకి ఇవ్వగలుగుతాడు. ఈవెన్ అంటే ఆ రాజును కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్ దేవుడు చేయగలుగుతాడు. ఎస్, గాడ్ విల్ మేక్ ఏ కింగ్స్ టు ఏ బెస్ట్ ఫ్రెండ్. రాజులను కూడా మనని అంటే రాజును కూడా మనకు దేవుడు ఇచ్చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళని కూడా మనకు ఫ్రెండ్షిప్ చేసేస్తాడంట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మనకు దేవుడు ఇస్తాడంట. వాళ్ళ పక్కన మనం కూర్చోబెడతాడంట. సో దేవుని యందు విశ్వాసం ఎంత పవర్ఫుల్. సో డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. లవ్ యువర్ గాడ్ కంటిన్యూస్లీ. గాడ్ బ్లెస్ యూ.